వక్ఫ్ యాక్ట్ 1995కు ఆగస్టు 8, 2024న లోక్సభలో ప్రతిపాదించిన సవరణ బిల్లును జేపీసీకి పంపించింది ప్రభుత్వం. వక్ఫ్ చట్టం 1954లో బోర్డుకు దాఖలు పరవబడ్డ ఆస్తులను, వాటి మీద ఆదాయాన్ని మతపరమైన విషయాలకు, చారిటీ కోసం మాత్రమే వాడాలి. అసలు ఇప్పుడు ఈ సవరణలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ 40 సవరణల సారాంశం ఏంటి? దీన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా వక్ఫ్ బోర్డులో సవరణలు జరగాలి అంటూ 97% మంది మద్దతు తెలిపారు అని చెప్పారు. నిజంగా అది మనందరం కూడా హర్షించదగ్గ విషయం. అసలు ఆ 40 సవరణల సారాంశం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వక్ఫ్ బోర్డుకి స్థిర ఆస్తులను బదలాయించే వ్యక్తి ఇస్లాం మతాన్ని కనీసం 5 సంవత్సరాలుగా పాటిస్తున్న వాడే ఉండాలి. వక్ఫ్ బోర్డుకు ఆస్తిని బదలాయించే వ్యక్తికి ఆ ఆస్తిపై చట్టపరమైన హక్కు కలిగి ఉండాలి. అలాగే బదలాయించే హక్కుని కూడా కలిగి ఉండాలి. ఇది ఎందుకు? ప్రస్తుత చట్టంలో ఒక వ్యక్తి ఏదైనా స్థిర ఆస్తిని వక్ఫ్ బోర్డుకి బదలాయించవచ్చు. అలా బదలాయించే వ్యక్తికి ఆ ఆస్తిపై హక్కు ఉందా లేదా అనేది వక్ఫ్ బోర్డుకి సంబంధం లేదు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ఎవరైనా దానం చేస్తే అది శాశ్వతంగా వక్ఫ్ ఆస్తి అవుతుంది. అంటే ఎవరైనా ఏ ఆస్తినైనా వక్ఫ్ బోర్డుకు బదలాయించవచ్చు. దీన్ని అరికట్టడానికి ఈ సవరణ. కావాలంటారా వద్దంటారా? ఇప్పుడు నా ఆస్తి నా పేరు మీద ఉంది, నేను నచ్చి ఎవరికైనా ఇస్తే ఓకే. కానీ ఏ ఆస్తిని పడితే ఆ ఆస్తిని నాకు దోచినట్టు నేను రాసిచ్చేస్తా, మాకు అది ఎవరు ఆస్తి అన్నదని అవసరం, ఈయన రాసిచ్చిండు కాబట్టి, ఈయన ఉన్నాడు కాబట్టి వక్ఫ్ ఆస్తి అంటే గలీజ్గా ఉండదు. అందుకే ఈ సవరణ చాలా అవసరం. ఇక వక్ఫ్ అలాల్ ఔలాద్ అంటే ప్రైవేటు వక్ఫ్ ఆస్తి. దీనిలో ఇప్పటి వరకు మహిళలకు వారసత్వ హక్కు లేదు. హిందూ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించినట్టుగానే ముస్లిం మహిళలకు కూడా అదే సూత్రాన్ని వర్తింపజేయనున్నారు. ఇది ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఇన్ మ్యారేజ్ యాక్ట్ 2019కి అనుగుణంగా మార్పు తలబెట్టబడింది. ఇది కూడా సరైన సవరణ అనే నేను అనుకుంటున్నాను. ఎందుకు? భూమి మీద ఓర్పుగా ఉండేది ఆడామె, ఏ అరాచకాలని చేసినా భరించేది ఆడామె, ఈ సృష్టిని ముందుకు నడిపించేది ఆడది. కానీ ఆస్తిలో లేకపోతే ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఆడవాళ్ళు భాగస్వామ్యులు కాకూడదు. అంటే ఆడవాళ్ళు అంటే పిల్లల్ని గణించే యంత్రాలు, వంటింట్లో వంట చేసి పెట్టే బానిసల. ఆ మార్పు రావాలి. ముస్లిం మహిళలకు కూడా ఇందులో స్థానం కల్పించడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇక వక్ఫ్ బోర్డ్ సెంట్రల్ అండ్ స్టేట్ బోర్డులో 2 మహిళలు 2 ముస్లిమేతరులు ఉండాలి. వరెవ్వా, అప్పుడే కదా, ముస్లిమేతరులు ఉన్నప్పుడే కదా నిజంగా కూడా వక్ఫ్కి సంబంధించి ఆస్తుల విషయంలో ఏదైనా కేసు వచ్చినప్పుడు దాన్ని ఆలోచించగలుగుతారు. ఇదైతే సవరణ జరగాల్సిన అంశమే. ఇక సెక్షన్ 107, 108, 108A పూర్తిగా తొలగింపు. ఈ 3 సెక్షన్లు ఏం చెప్తున్నాయి? వక్ఫ్ చట్టం ఇప్పటికే అమలులో ఉన్న అన్ని చట్టాలను ఓవర్ రైట్ చేస్తుంది అని. అంటే 100 సంవత్సరాల తర్వాత కూడా వక్ఫ్ బోర్డు ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అవకాశాన్ని తొలగిస్తున్నారు. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం గిడొక ఆయన ఉండేటోడు, ముస్లిం ఆయన, గి ఆస్తి మాదే. అట్లనే కదా ఏమంటారు, ఆదాని ఇల్లు నాదని, ఇంకో ఆస్తి నాదని, 200 సంవత్సరాలు గ్రామాలే మావి అని అంటున్నారు. అలాంటి అవకాశం ఇప్పుడు లేదు. ఒక ఇంట్లోనే కొన్ని సంవత్సరాలు రెంట్ ఉంటే ఆ ఇల్లు వాళ్ళది సొంతం అయిపోయింది. అలాంటిది 100-200 సంవత్సరాల క్రితం ఉన్నది ఇప్పుడు మాదే అని దాన్ని దొబ్బేసే ప్రయత్నము, లిటిగేషన్ పెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకుంటారా? అలా చూస్తూ ఊరుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం కట్టింది కాబట్టి ఈరోజు అత్యంత ఆస్తులు రైల్వే తర్వాత ఈరోజు వక్ఫ్ బోర్డుకున్నాయి. ఇక లిమిటేషన్ చట్టం, ఇతర సివిల్ చట్టాలు అమలవుతున్నాయి. వక్ఫ్ బోర్డు ఆస్తులపై ఆదాయంపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేదా కేంద్రం నియమించబడిన అధికారిచే ఆడిట్ చేయించవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఆస్తికి ఆడిట్ ఉండాలి. ఇకపై వక్ఫ్ ఆస్తుల బదలాయింపులు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ డీడీ ద్వారానే జరగాలి. దీని వలన ఆస్తిని అసలు హక్కుదారులు మాత్రమే వక్ఫ్ బోర్డుకు బదలాయించగలరు. ఈ చట్టం అమలులోకి వచ్చిన 6 నెలల్లోగా వక్ఫ్ ఆస్తులను తప్పనిసరిగా ప్రత్యేక పోర్టల్లో ఎంట్రీ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ తర్వాత వీళ్ళు ఏదన్నా కూడా అది చెల్లదు. అప్పటి వరకు పోర్టల్లో ఏవైతే ఎంట్రీ అవుతాయో అవే ఉంటాయి. అంటే అక్రమంగా భూములను దోచేయడం అనే దానికి చెక్కు పడుతుంది. ప్రస్తుత చట్ట ప్రకారం వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ నిర్ణయం తుది నిర్ణయం. హైకోర్టు మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లో అప్పీలును స్వీకరించవచ్చు. సవరణలో ట్రిబ్యునల్ నిర్ణయాన్ని జిల్లా మెజిస్ట్రేట్ ఆమోదించాలి. వాటిపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టులో సవాల్ చేయొచ్చు. ట్రిబ్యునల్లో సభ్యులుగా రిటైర్డ్ లేదా ప్రస్తుత జిల్లా స్థాయి జడ్జి అధికారి, అలాగే జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు ఉంటారు. ముతావలి లేదా వక్ఫ్ ఆస్తిని మేనేజ్ చేసే వ్యక్తిని ఇప్పటి వరకు నోటి మాట ద్వారా నియమించుకునే వెసులుబాటు ఉండేది. సవరణలో ముతావలి నియామకం కేవలం వ్రాత ద్వారానే జరగాలి.
ఇది ఆస్తుల మేనేజ్మెంట్ సమయంలో జరిగే అవకతవకలను అరికట్టడానికి ఉద్దేశించబడింది. ఇక ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే వీలు లేదు. శభాష్. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టుపై కూడా వివాదం ఉందట. ఇక వక్ఫ్ ఆస్తి ఉపయోగంలో లేకుంటే దానిని వక్ఫ్ ఆస్తి నుంచి డీనోటిఫై చేయొచ్చు. ప్రతి వక్ఫ్ ఆస్తిని డిజిటలైజ్ చేసి పోర్టల్లో ఉంచాలి. ఇప్పటి వరకు 5,000 లోపు సంవత్సరాల ఆదాయం ఉన్న వక్ఫ్ ఆస్తుల ముతావాలీలు వక్ఫ్ బోర్డుకు చెల్లించే 7% సొమ్మును 5%కి తగ్గించారు. చర్చిలో దశమ భాగం లాంటిదన్నమాట ఇది. ఇప్పుడు ఉన్న వక్ఫ్ ఆస్తులపై ఆర్కియాలజీ సర్వే జరుపుతుంది. వారి సర్వేను అడ్డుకోవడం క్రిమినల్ చర్య అవుతుంది. అంటే 200 సంవత్సరాల క్రితం ఈ గ్రామం మాది అని చెప్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ ఆర్కియాలజికల్ సర్వే చేసి 500 సంవత్సరాల క్రితం ఇక్కడ హిందుత్వం లేకపోతే సనాతన ధర్మం రాజులకు సంబంధించి ఉంది అంటే ఇక నుంచి అలాంటి భూములు వక్ఫ్ చెల్లవు. అంటే ఆర్కియాలజికల్ సర్వే అనేది ప్రతి చోట తీసుకొస్తారు, దాన్ని అడ్డుకుంటే క్రిమినల్ చర్య చేస్తారు. ఇక వక్ఫ్ ఆస్తి ఎవరి ఆధీనంలో ఉందో ఆ వ్యక్తి ఇస్లాం నుండి తప్పుకున్నట్లయితే ఆ ఆస్తి వక్ఫ్ బోర్డు పరిధి నుంచి తొలగించబడుతుంది. ఇకపై వక్ఫ్ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం పేద ముస్లింలు, ముస్లిం విధవరాళ్ళ, ముస్లిం అనాథల సంక్షేమ మెయింటెనెన్స్కి మాత్రమే వాడాలి. సూపర్. దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు అడ్డమైన పనులు చేస్తారు. నిజంగా పేదలకి, నిజంగా ఒంటరి మహిళలకు, నిజంగా మెయింటెనెన్స్ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే వాడాలి అనే ఒక సవరణ అనేది అందరం అభినందించాల్సింది. వక్ఫ్ ట్రిబ్యునల్ స్థానంలో మరేదైనా ట్రిబ్యునల్ని కూడా విచారణకు నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ మధ్య 48,000 మందితో జరిపిన ఒక సర్వేలో 91% మంది వక్ఫ్ సవరణ ఆమోదిస్తున్నట్లు, 8% మంది ట్రిబ్యునల్ అధికారాలను పూర్తిగా తొలగించాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు, 1% మంది పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆ సర్వే చెబుతోంది. ఏదేమైనా కానీ సర్వే రిపోర్టు అదిరింది. అలాగే వక్ఫ్ సవరణలు అనివార్యం ఏంటో కూడా తెలిసింది. మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.